Hello everybody, I am Dr. T. Varun Rajan from TVR Laparoscopy Center, Madhiraguda, Hyderabad, Telangana state. So already మీకు చెప్పినట్టుగా ఈ ఘీ అంటే నెయ్యి అనేది మంచిదా లేదా. సో ఈ యొక్క సైంటిఫిక్ పేపర్, దిస్ ఈజ్ ఎవిడెన్స్ బేస్డ్ టాక్ సిరీస్ 1. సో ద టాక్ ఈజ్ ఆన్ ద ఘీ అనేది మంచిదా లేదా. సో ఇది నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్లో నుంచి పబ్మెడ్ అంటారు అనమాట. పబ్మెడ్ సెంటర్లో నుంచి గ్రహించినటువంటి ఈ సైంటిఫిక్ పేపర్. సో ఈ పేపర్లో ఏంటంటే ఇది 2024లో పబ్లిష్ అయింది, September 30. లిపిడ్ ప్రొఫైల్ ఇన్ హెల్దీ హ్యూమన్ వాలంటీర్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ కన్జ్యూమింగ్ ఘీ అనమాట. సో దీంట్లో ఇది పెద్ద పేపర్లో సింపుల్గా చెప్పాలంటే మన కొన్ని పారామీటర్స్ అంటే లిపిడ్ పారామీటర్స్ మీద స్టడీ చేసి కంక్లూషన్స్కి వస్తారనమాట. ఇట్స్ ఎ వెరీ గుడ్ సైంటిఫిక్ పేపర్స్. ఈ కంక్లూషన్స్లో ఏమొచ్చిందంటే ఈ కౌ ఘీ అంటే మన ఆవు నెయ్యి అనేది 35 grams పర్ డే ఫర్ 6 weeks దీన్ని ఆ స్టడీలో వాడారు జనాల్లో. అండ్ దే హ్యావ్ సీన్ ద పారామీటర్స్ ఏంటంటే అథెరోస్క్లెరోసిస్, రక్తనాళాల్లో ఉండే పూడికలు, ఇవన్నీ కూడా, తర్వాత బయోకెమికల్ పారామీటర్స్ ఇవన్నీ చూసుకున్నారు. అంటే టోటల్ కొలెస్ట్రాల్, తర్వాత LDL, HDL అండ్ VLDL. అండ్ ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళ కంక్లూషన్ ఏంటంటే ద ఘీ కన్జంప్షన్ ఈజ్ నాట్ హార్మ్ఫుల్ టు హెల్త్. However, long-term studies including a larger population may be required before advocating that this in the dietary regimen. But most of the times ఏంటంటే it improves the dyslipidemia, అంటే లిపిడ్ పారామీటర్స్ ఏదైతే రిపోర్ట్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా చాలా మంచిగా ఇంప్రూవ్ చేసింది. అండ్ ఆల్సో ఇట్ డిక్రీజెస్ ద టోటల్ కొలెస్ట్రాల్, LDL, which are really dangerous with atherosclerosis. So guys, please see this paper, evidence based talk. So it shows that ghee is good in health, to maintain the health of the lipid profile of any particular person who suffered with before.